తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని మాజీ మంత్రి వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్ట్ అవుతున్నా సిగ్గు లేకుండా వైసీపీకి ఈ బురద అంటించాలని కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మందు ఇస్తానని చెప్పి నకిలీ మందుని మీరేదైతే వ్యవస్థీకృతంగా నకిలీ మందు అమ్మాలంటే బెల్ట్ షాపులు కావాలి. బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, బెల్ట్ షాపుల ద్వారా ఈ నకిలీ మందుని విక్రయిస్తున్నారు. దీనికి ఒక పెద్ద నెట్వర్క్ని తయారు చేశారు. నెట్వర్క్ని తయారు చేసిన మీరు దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేశారు. మీరు చేసినటువంటి మీ డైరెక్షన్లో జనార్దన్ రావు గారు వీడియోలు ఇచ్చేశారు. జనార్దన్ రావు గారు వీడియోలు ఇచ్చేసినప్పుడు జోగి రమేష్ గారి మీద ఆయన చేసినటువంటి ఆరోపణలకి సూటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. జనార్దన్ రావు గారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. ఫోన్ లేనివాడు ఎలా రికార్డ్ చేశాడు అనేటువంటిది. కానీ జనార్దన్ రావు గారు లీక్ చేసినటువంటి వీడియో ఒకసారి మీరు గమనించండి ప్రజలు. ఆయన చక్కగా కుర్చీలో కూర్చున్నాడు, ఒక ప్రాంప్టింగ్ తీసుకుంటున్నాడు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి అధికారులకు సమాచారం చెప్పేటప్పుడు ప్రదర్శించాల్సినటువంటి నమ్రత కానీ వినమ్రతను కానీ ప్రదర్శించకుండా ఆయన ఏ విధంగా ప్రాంప్టింగ్ తీసుకుంటూ ఎవరు ఈ ఫోన్ రికార్డ్ చేశారు? పథకం కాదా ఇది? చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దీనిలో కుట్రకోణం వెనక్కి తీస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ కుట్రకోణానికి సంబంధించినటువంటి డైరెక్షన్ ఏదైతే ఆయన ఇచ్చాడో అదే డైరెక్షన్లో ఈ రికార్డ్ చేసినటువంటి విధానం చూసినట్లయితే ఇది పథకం ప్రకారం కుట్రపూరితంగా ఉందా లేదా ప్రజల్ని గమనించమని అడుగుతున్నాను. ఈ వీడియో ఎవరు రిలీజ్ చేశారనేటువంటి వాస్తవ విషయాల్ని కప్పిపుచ్చడానికి ఒక కట్టుకథ అల్లారు. జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి వీడియో లీక్ చేయడానికి కారణం ఎవరు? ఇది మీ డైరెక్షన్ కాదా? జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక వీడియోని రికార్డ్ చేసి బయటికి పంపించాడంటే ఏ అధికారి దీని మీద బాధ్యత తీసుకుంటాడో సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ప్రభుత్వం ఈ నకిలీ మద్యం తయారీలో ప్రమేయం ఉంది. దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దీని నుంచి తప్పుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి ఒక డైవర్షన్ ఏదైతే జోగి రమేష్ గారు నకిలీ మద్యం తయారు చేయడానికి ఆయన చెప్తే చేశానని జనార్దన్ రావు గారు చెప్పడానికి ఆయన ఈయనకి సన్నిహితుడా? కాదే. 2024లో తంబలపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారు బీఫార్మ్ ఇచ్చేటువంటి సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యులు ఉంటారు కామన్గా. కానీ జనార్దన సమయంలో చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారితో కలిసి ఉండటం మరి దేనికి సంకేతం? ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటిది. జోగి రమేష్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవ విరుద్ధం. చెప్పించింది చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికతో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో చెప్పాడు దీని వెనక కుట్ర ఉంది, ఆ కుట్రను నేను తీస్తానని. ఆయన చూడండి ఎప్పుడూ కూడా వాస్తవాలు చెప్పడం. దేశ నిర్మాణంలో భారతరత్న అబ్దుల్ కలాం కృషి గొప్పదని భీమడోలు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్ కలాం వేదిక వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు అబ్దుల్ కలాం డాగూరే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు మాట్లాడుతూ విశిష్ట శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా ఎన్నో విశిష్ట పదవులను అలంకరించిన కలాం గొప్ప రాజనీతిజ్ఞుడని పీపుల్స్ ప్రెసిడెంట్ బిరుదాంకితుడని ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు మేమెంతో సంతోషపడతా ఉన్నాము. తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. పైలట్ అవ్వాల్సినటువంటి వారు
త్రుటిలో ఆ యొక్క ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవడంలో వారు డిజాయింట్ అవ్వకుండా సైన్స్ విభాగంలో పట్టా తీసుకొని మిసైల్స్ తయారు చేయడంలో వాళ్ళు కృషి చేశారు. 1980లో SLV-3 ఒక మిసైల్ ని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఆ యొక్క ప్రయోగం విజయవంతం కావడంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రశంసించారు. మన భారతదేశం కూడా ఎక్కువ వారిని ప్రశంసలు తెలియజేశారు. ప్రధాని వాజ్పేయి, ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా వారు సైంటిఫిక్ సలహాదారుగా కూడా వారు పనిచేశారు. 2002లో మన భారత 11వ రాష్ట్రపతిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించారు. వారు పదవి బాధ్యతలు స్వీకరించే సమయంలో అపోజిషన్ వాళ్ళు కూడా ఏ విధమైన ఆటంకాలు పెట్టకుండా ఉండటం ఎంతో ఉదారంగా వారు జరిగినటువంటి కార్యక్రమం. వారు ఎంతసేపు కూడా పబ్లిక్ తోటి, యువతతోటి వాళ్ళ సమయాన్ని వెచ్చించేవాళ్ళు. వాళ్ళందరికీ కావాల్సిన సజెషన్స్, మార్గదర్శకులుగా నిర్దేశించేవాళ్ళు. వారందరూ కూడా వారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా గుర్తించారు. భారత ప్రభుత్వం కూడా వారిని ఎన్నో మెడల్స్ ఇచ్చి వారిని భారతరత్న బిరుదు కూడా వారికి బహుకరించి ఎన్నో విధాలుగా పొగిడారు. అంతటి మహనీయుణ్ణి ప్రతి నిమిషం, ప్రతిరోజు కూడా స్మరించుకుంటూ వారి యొక్క ఆదర్శాలను పాటిస్తూ, ముఖ్యంగా యువత వారిని అనుసరించి మన భారతదేశ ప్రతిష్టని ఇతర దేశాల్లో కూడా ప్రపంచాలట్టుగా అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పేసి వారు కోరుకుంటూ వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మరియు వారికి నివాళులు తెలియజేస్తారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో కల్తీ తాగునీటి వల్ల సంభవించిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కేవలం 5 లక్షలు మాత్రమే చెల్లించడం వివక్ష కిందకే వస్తుందని విధ్వంసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించిన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాజి ఓంకార్ గారు, బోలా భాస్కర్ గారు, గుడివాడ ప్రసాద్ గారు, కస్తూరి వెంకట్రావు గారు, దాలయ్య గారు, రాజు గారు, సంజయరావు గారు, మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో 4 నెలల కాలంలో గుంటూరు జిల్లా తురకపాలెంలో 40 మంది చనిపోయారు. ఆ వ్యాధి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే 40 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది, భోజనాలు పంచింది. ఊరి చుట్టూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ తిరిగేశారు. కానీ చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవాలి అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి రాలా. ఈ నేపథ్యంలో విదసం ఐక్యవేదిక విశాఖపట్నం నుండి ప్రతినిధులు గత నెల 14వ తేదీన తురకపాలెం వెళ్ళి వారి ఇళ్లకు పోయి ఆ మరణించిన కుటుంబాలని ఓదార్చి వారి కష్టాలు తెలుసుకొని వారందరినీ తీసుకొని మరుసటి రోజు 15వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి, కలెక్టర్ గారు మీరు భోజనాలు పెట్టడం, మందు బిల్లలు పంచడం కాదు, చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు, ఆ బాధితుల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది. యూత్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కే ర్యాంప్ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన దర్శకుడు జయంత్ నాని ఈ చిత్రాన్ని తెరకెక్కించగా యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. సినిమా విడుదల సందర్భంగా విశాఖపట్నంలోని గ్రీన్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ అబ్బవరం తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ, మేమంతా ఇప్పటికే సినిమా చూసాం, అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా కే ర్యాంప్ ను తీర్చిదిద్దాం. ఇది పూర్తిగా యూత్ఫుల్ ఎంటర్టైనర్. సినిమా చూస్తూ మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్ళినట్టుగా అనిపించింది. కథలోని వినోదం సెట్స్ మీద కూడా ఫీల్ అయ్యామని తెలిపారు. సో మచ్ మీడియా వాళ్ళందరికీ కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, గ్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలకు కూడా పండగకి వస్తున్నాం సినిమాకి. పోయిన దీవాళికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే దీవాళికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే, తీసినప్పుడే ఇది దీవాళికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా.
ఎందుకంటే పండగకి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు. అదిగాక ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయి అనుకుంటాను. సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అందరూ కలిసి పల్లెల నుంచి ఉండేవాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు. కడుపుబ్బా నవ్వుకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కేరామ్. మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికే మీకు ట్రైలర్గానే అది చూసింటే అర్థమైంటుంది. ఖచ్చితంగా 18th దీవాళికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఈ దివాళీ కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లేదండి, ఇప్పటిదాకా నేను చేసిన అన్ని సినిమాల కల్లా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో కడుపుగా నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ వస్తున్నాం. అలాగే నరేష్ గారిది నాది ఫస్ట్ టైం చేస్తున్నాం. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వెడ్లా కిషోర్ అనేది నాది కామెడీ అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ. అలాంటి ఒక మెసేజ్ అనేది కూడా, అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద మెసేజ్ సినిమా అని చెప్పను, కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా ఆలోచింపజేసే చిన్న సన్నివేశం ఒకటి ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది సార్. థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీరు కడుపుగా నవ్వుకుంటారు. నేనైతే చాలా అంటే చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎస్ఆర్ అప్పుడు అంతా చాలా పెద్ద హిట్ అయింది. దానికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటుంది. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీని ఒకటి తీసుకున్నాను సార్. అది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ, కంప్లీట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. దాని తర్వాత ఉగాది రోజు ఒకటి చేస్తున్నాను, అది రామ్ కామ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. దాని తర్వాత ఒక థ్రిల్లర్, అన్ని డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాను సార్. ఒక చేసింది అయితే ముట్టట్లేదు, లైక్ నేనే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా అన్ని విధాలుగా చేసిందే కాకుండా ట్రై చేస్తాను. అంటే బాగా వర్కౌట్ అయింది అలా అనుకోవచ్చు. కొంచెం ఏమన్నా ఇంకా స్టోరీ అని కాదు కానీ కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అది అనుకుంటున్నారు. బట్ చూద్దాం. అంటే డైరెక్టర్ కూడా వర్కౌట్ అయింది కదా, కేరామ్ పెడితే బాగుంటుంది అనుకున్నారు. చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖలో $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్. భారత్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ FDI అన్న మంత్రి నారా లోకేష్. కురుపాం విద్యార్థుల పచ్చ కామెర్లకు మరుగుదొడ్లే కారణమన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విశాఖ KGHలో చికిత్స పొందుతున్న బాలికలకు పరామర్శ. కల్తీ మద్యం కేసులో జగన్ను జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే కేసులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. సంచలన వ్యాఖ్యలు చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్న మాజీ మంత్రి వేణు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతుందని మండిపాటు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.